దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చత. అబ్బా, ఈయన డైలాగ్ చెప్పటం, ఆ కింద కూర్చున్న ముఖ్యమంత్రి ఇల్లు నవ్వటం. ఏంటి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు వారు ఏమంటారు? నా జన్మదినమున రోజున నన్ను కారాగారములో బంధించిన ఈ దుర్యోధన దుశ్శాసన కీచకులను వధించేంత వరకు అని శ్రీకృష్ణుడి అండతో అని ముఖ్యమంత్రి గారిని చూపిస్తున్నారు. శ్రీకృష్ణుని అండతో వధించేంత వరకు నేను ఆ నికృష్టులను హతమార్చదో పరివార్చదో అని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక స్కిట్ వేశారు. నేనేమంటానంటే, నువ్వు స్కిట్లో మహాభారతంలో ఉన్న డైలాగ్ చెప్పావా, లేకపోతే నిజ జీవితంలో మీకు జరిగిన అన్యాయం జరిగించే డైలాగ్ చెప్పావని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు హతమారుస్తావా లేకపోతే హతమారుస్తావా లేకపోతే దుతమారుస్తావా తర్వాత విషయం. కానీ ఈ ఐపీఎస్ సునీల్ కుమారు, ఐపీఎస్ సునీల్ నాయక్, ఐపీఎస్ ఆఫీసర్ల పైన స్టార్లు ఉంటాయి. ఈ స్టార్లను ఒక్కసారి టచ్ చేసి చూడయా, నువ్వు హతమార్చేది తర్వాత సంగతి. కానీ అయ్యా రఘురామకృష్ణరాజు, ఈ స్టార్లు ఉంటాయి కదా, ఆ స్టార్లను టచ్ చేసి అప్పుడు నువ్వు చాలా గొప్ప, నీ యొక్క క్యారెక్టర్ చాలా గొప్ప అని ఒప్పుకుంటావు. వాళ్ళని హతమార్చడం తర్వాత సంగతి. ఈ స్టార్లు టచ్ చేసి చూడు నువ్వు చాలు. 15 రోజులు 20 రోజులు అన్నం నీళ్లు లేకుండా దామోదరం ఎస్పీ వెళ్ళి ఆ బీహార్లో పడిగాపులు కాల్చారు, చెట్ల కింద పుట్ల కింద అరెస్ట్ చేయడానికి వెళ్ళి. చివరికి రైట్ ట్రయల్గా వచ్చి రైట్ ట్రయల్గా ఈరోజు ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దమ్ముంటే ఆపుకో, జైల్లో పెట్టుకో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకో. హతమారుస్తావా? నువ్వు డిప్యూటీ స్పీకర్వా, రోడ్డు సైడ్ రోమియోవా? నీ పిట్టల ద్వారా నువ్వు సామెతలు, మీ పిట్టల ద్వారా వేషాలు ఏంది? ఈ వేషాలేంటి? ఈ ముఖ్యమంత్రులు నవ్వటాలేంటి? ఈ ఉప ముఖ్యమంత్రులు విరగబడి నవ్వటాలేంటి? ఈ శాసనసభ్యులు వేషాలేంటి? ఏంటండి ఏం జరుగుతుంది?